హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలంగాణలో ఎన్టీవీ కథనం నేపథ్యము ఇవి రాజకీయ ప్రకంపనలతో పాటుగా రెండు మీడియా యాజమాన్యాల మధ్య ఆధిపత్యం పోరాటం కింద కూడా మారింది. ఎన్టీవీ కథనం పూర్తిగా తప్పు, ఎన్టీవీ కథనం యొక్క దురుద్దేశాలు, అదేవిధంగా ఎన్టీవీ కథనము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా కావాలని ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కూడా తీసుకువచ్చి దురుద్దేశపూర్వకమైన తప్పుడు కథనాలు రాశారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించినటువంటి ఎండి నేరుగా వాళ్ళ పేరు ప్రస్తావన చేసి రాశాడు. ఇది సమాచారం అన్నట్లుగా రాశారు. ఒకవేళ ఎన్టీవీ కథనమే తప్పు, కావాలనే రాశారు అని అనుకుంటే ఈ ఆంధ్రజ్యోతి కథనంలో తీసుకొచ్చినటువంటి అంశాల ప్రకారంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరును ఆయన నేరుగా తీసుకురావటం, బట్టి విక్రమార్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి విధంగా ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయటం, ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేసినట్లు? ఆంధ్రజ్యోతి కథనం అనేటువంటిది పూర్తి ఆధారాలతో ఉందా? వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా రాశారా? ఎన్టీవీ కథనం తప్పు అయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ విధంగా రాయటం తప్పు అని భావించి సిట్ అధికారులు ఎన్టీవీ మీద కేసు పెట్టి యాజమాన్యం మీద ఎన్టీవీ జర్నలిస్టులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మరి అదేవిధంగా బట్టి విక్రమార్క సంబంధించినటువంటి ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏబిఎన్ రాధాకృష్ణ తప్పుడు కథనాలని కట్టుకథలను రాస్తున్నారు, పిట్టకథలను రాశారు, ఇదంతా నిరాధారమని ఆయన ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, మరి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కేసులు నమోదు చేయాలా అక్కర్లేదా? ఇది వస్తున్నటువంటి ప్రశ్న. బట్టి విక్రమార్కకి వాళ్ళ పార్టీకి దగ్గర నుంచి లేకపోతే చాలామంది దగ్గర నుంచి ఒక మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్టి విక్రమార్కను కావాలనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏమూరి రాధాకృష్ణ టార్గెట్ చేశారు అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు టార్గెట్ చేశారు అనేటువంటి మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయనంటే, రాధాకృష్ణ తన కథనంలో రాసిన దాని ప్రకారంగా ఎన్టీవీ మీద సిట్టు వేయటానికట, సిట్టు వేయటము, సిట్టుకు సంబంధించినటువంటి వ్యవహారము, అదేవిధంగా ఎన్టీవీకి సంబంధించినటువంటి జర్నలిస్టుల అరెస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదట. ఆయనకి తెలియకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారట, అధికారులు అరెస్ట్ కూడా చేశారంట, పోలీసులు అరెస్ట్ కూడా చేశారంట. అసలు ఇది నమ్మశక్యమైనటువంటి అంశమేనా? హోంశాఖ లా అండ్ ఆర్డరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మరి ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాల మీద, ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద సిట్టు ఒక మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద సిట్టు వేసేటువంటి విషయంలో హోంమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే లేకుండా పోలీసులు తమంతట తామే నిర్ణయాలు తీసుకుంటారా? ఇదంతా నమ్మేటువంటి అంశమేనా? ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసింది ఎన్టీవీ అని ఎలాగైతే ప్రజలు భావిస్తున్నారో, లేకపోతే ఆ విధంగా కేసు నమోదైందో, మరి ఏబిఎన్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కని టార్గెట్ చేసింది అనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమేగా. మరి ఎవరిని కాపాడటానికి ఇదంతా? రేవంత్ రెడ్డికి కితాబిస్తూ రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు ఈ ఎపిసోడ్లో అనేటువంటి విధంగా ఆంధ్రజ్యోతి మాట్లాడటం, ఆంధ్రజ్యోతి కథనాలను ప్రసారం చేయటం. మరి ఇవన్నీ బట్టి విక్రమార్క సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే ఆధారాలను కూడా ఆంధ్రజ్యోతి బయట పెట్టాలని అడుగుతున్నాడు ఆయన బట్టి విక్రమార్క. ఇది అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ యాజమాన్యాల మధ్య గొడవలు ఉంటే మీరు తేల్చుకోండి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈ మీడియాలకు సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రస్తావన చేశాడు అని అంటే ఆయన దగ్గర ఏదో సమాచారం ఉండుండొచ్చుగా, ముఖ్యమంత్రి దగ్గర ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉండుండొచ్చు. అంటే ఈ రెండు మీడియా యాజమాన్యాల మధ్య ఆధిపత్య పోరాటమో ఘర్షణో ఇంకొకటో ఏదో ఉంది అనేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర సమాచారం. అంటే వీళ్ళ ఆధిపత్య పోరాటంలో భాగంగా కొంతమంది ఎన్టీవీ ఒక మంత్రిని టార్గెట్ చేసింది, ఏబిఎన్ ఇంకొక మంత్రిని టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరు కలిసి సీఎంకి మెయిల్ చేస్తున్నారా, కీడు చేస్తున్నారా అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా
కొంత రాజకీయ గందరగోళానికి దారి తీసేటువంటి పరిస్థితి. ఇక మీడియా విషయానికి వచ్చేసరికల్లా ఏదైనా ఒక అంశం మీద ఒక ప్రత్యేకమైనటువంటి కథనమో ఇతర అంశాలు ఏదైనా సరే ఒక మీడియా ఇచ్చేటువంటి క్రమంలో ఎన్టీవీ ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఒకటి ఏదో రాసింది. సరే ఆ విషయంలో వాళ్ళు క్షమాపణ చెప్పారు, కేసులైన వ్యవహారం. మరి అదే అంశాన్ని ఇంకొక మీడియా ప్రస్తావన చేయటం అనేది అది ఏదో ప్రయోగకరమైనటువంటి అంశాలు ఇంకొకటి అయినప్పుడు ఆ అంశాలని దానికి సీక్వెన్స్గా జరిగేటువంటి పరిణామాలని ప్రస్తావన చేయటం ఓకే. కానీ ఇది పూర్తిగా ఏబిఎన్ యాంటీగా వెళ్ళిపోయింది. టార్గెట్ ఎవరిని చేసింది? ఎన్టీవీని టార్గెట్ చేసింది. ఆ అంశంలోకి వీళ్ళు దూరిపోయారు. ఏబిఎన్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలతోనే దూరారు అనేటువంటిది అర్థమవుతుంది. ఈ మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏదో గందరగోళం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి విధంగా ఈ మొత్తం పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవేంటి, ఈ పరిణామాలు ఏంటి, ఎలా ఉంటాయి? రేపొద్దున ఈ 2 మీడియాలకే ఇది పరిమితం అయిద్దా? మిగతా మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా వీటిలో ఇంకా ఏమైనా కథనాలు వచ్చి వండి వార్చేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వండి వార్చడం అనేటువంటిది ఇప్పుడు మీడియాల కథనాలను బట్టి అర్థమవుతుంది. ఎన్టీవీ వండి వార్చిన కథనమే, వాళ్ళు కేసులు నమోదు ఇబ్బందులు కదా. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వండి వార్చిన కథనమే అని ఇప్పుడు బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇంకా ఈ కథనాలు ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.